సెంటర్స్ అని చెప్పి నేను ఈరోజు ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. దాదాపుగా ఈ ఒక్కొక్క ఏటీసీలో 170, 180 మంది 200 మంది చేరుతున్నారు. 90% ఉద్యోగాలు ఆల్రెడీ చేరి శిక్షణ పొందిన వాళ్ళకు 90% పైగా ఉద్యోగాలు దొరికినాయి. ఇవి సరిపోవు, భవిష్యత్తులో ఇంకా పెంచాలన్న ఆలోచనతోని ఇంకొక 51 ఏటీసీలను ఈ రోజు అదనంగా మంజూరు చేసినాం. రాబోయే సంవత్సరంలో ఆ 51ని కూడా పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో 116 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా నిరుద్యోగ తెలంగాణ యువతకు శిక్షణ ఇప్పించడం, వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడమే లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. మిత్రులారా, నిరుద్యోగ సోదరులారా, ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు 178 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ గా పట్టా తీసుకొని బయటకు వస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రుల బాధ, ఆ విద్యార్థుల యొక్క ఆలోచన చూస్తే మన వ్యవస్థ ఎంత దెబ్బతినిపోయిందో నాకు అర్థమవుతుంది. కొడంగల్ నియోజకవర్గం నుంచి ఇతర ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు వస్తారు. సార్, మా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు, నౌకరిప్పి అని. ఎక్కడొస్తాయని ఆ పిల్లగాడిని అడిగితే వాడికి ఉద్యోగం ఎక్కడొస్తుందో వాడికి తెలియదు. పోనీ అప్లికేషన్ రాయరా అంటే వాడికి అప్లికేషన్ రాయడానికి వస్తలేదు. మరి ఎట్లనే ఇట్లా అంటే ఇక నువ్వే ఎత్తుకు సార్, ఏంటన్న నౌకరి, నువ్వే నౌకరి పెట్టి సార్, నువ్వే అప్లికేషన్ రాసుకో సార్, నువ్వు ముఖ్యమంత్రి కదా అని వాళ్ళ తల్లిదండ్రులు అంటారు. ఎవరైనా ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ ఒక వ్యక్తిని తీసుకుంటున్నాడంటే ₹1 జీతం ఇస్తే 10 రూపాయలు సంపాదించుకోవాలని వాళ్ళు ఉద్యోగం ఇస్తారు తప్ప, ముఖ్యమంత్రి చెప్పిండానో, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పిండానో ఈరోజు అట్లా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు లేవు. మీకు ఏదైనా ఉంటే మీ గ్రామంలో స్కూల్ బిల్డింగ్ కావాలంటే మేము కట్టిస్తాం కానీ, లేదో దేవాలయం కావాలంటే సాయం చేస్తాం కానీ, అర్హత లేని వాళ్లకు చిన్న ఉద్యోగం కూడా మేము ఇవ్వము అని చెప్పి ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలన్నీ స్పష్టంగా చెబుతున్నాయి. అందుకే పేరుకే ఇంజనీరింగ్ పట్టా, ఆ ఇంజనీరింగ్ పట్టా సాంకేతిక నైపుణ్యం లేకపోతే నాలుక గీసుకోవడానికి కూడా ఉపయోగం లేని పరిస్థితులు ఈరోజు సమాజంలో ఉత్పన్నమైనవి. అందుకే ఆలోచన చేయండి అని చెప్పి మా యువతకు చెప్తున్నా. అందుకే ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నది ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను, స్కిల్ యూనివర్సిటీని, స్పోర్ట్స్ యూనివర్సిటీని. ఇవన్నీ ఎందుకు ప్రారంభిస్తున్నామంటే మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి, తెలంగాణ సమాజంలో ఉన్న చైతన్యాన్ని సాన పట్టాలి, వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దాలన్నదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ తెలంగాణ రాష్ట్ర సాధననే అక్కడ కూర్చున్న నిరుద్యోగ యువత పోరాటం వల్ల వచ్చింది. వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని. పాలకుల నిర్లక్ష్యం వల్ల 10 సంవత్సరాలు ఏది జరగలే. కానీ ఈనాడు మీ సోదరుడు మీలో నుంచే ఒక 20 సంవత్సరాలు వెనకపోతే మీలాకనే నేను కూడా అక్కడ కూర్చున్నవాడినే. 2006 కంటే ముందు నేను కూడా మీలా పెద్ద నాయకులు సమావేశాలు పెడితే వేదిక ముందు మీలాగా ప్రేక్షకుడుగా కూర్చున్నోనే. కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా అంటే నిరంతరం కష్టపడి పని చేయడం వల్ల, మీరందరూ ఆశీర్వదించే అవకాశం ఇవ్వడం వల్ల. అందుకే ఈరోజు మీరందరూ డిగ్రీ గురించి ఆలోచన చేయకండి, మీకు వచ్చిన సాంకేతిక నైపుణ్యం గురించి ఆలోచన చేయండి. ఇవాళ నేను మాట ఇస్తున్నా మీకు, నేను సౌత్ కొరియా, జపాన్, తైవాన్, జర్మనీ లాంటి దేశాలు చాలా వాటితో మాట్లాడినా, రష్యా లాంటి దేశాలతో మాట్లాడినాం, వెళ్ళి చూసి వచ్చినాం. లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అమెరికా ఒక్కటే కాదు, విదేశీ ఉద్యోగాలకు అమెరికాకి వెళ్ళాలంటే ఇంజనీరింగ్లో ఐటీ చదువుకొని ఉండాలని గతంలో మనకున్న పరిస్థితి. ఇవాళ ఇంజనీరింగ్ చదువుకోకపోతే, ఐటీ రాకపోతే ఉద్యోగమే రాదు అన్న ఒక అపోహలలో మనం బతుకుతున్నాం. అది తప్పు. టామ్కామ్ అని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక సంస్థను ఏర్పాటు చేసి జపాన్కి పంపిస్తే, నేను జపాన్ పర్యటన అయిన పిల్లలు వచ్చి కలిసిరు. ఏమయ్య మీరు ఇక్కడ ఉన్నారంటే,